అమ్మ నమస్తే. ఏ ఊరమ్మా ఇది? కామారెడ్డి జిల్లా నగర్ మండల్ ధర్మారావుపేట గ్రామం. ఇందులో మీ వ్యవసాయ క్షేత్రం ఎన్ని ఎకరాలు ఉందమ్మా? 35 ఎకరాలు. 35 ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో ఏమేమి వేశారు? 1 ఎకరన్నర బొప్పాయి ఉంది, 4 ఎకరాలు దానిమ్మ ఉంది, ఇక మిగిలినంత జామ, నేరేడు, అన్ని మిక్స్డ్ ఫ్రూట్స్ ఉన్నాయి. ఓకే. సో ఇప్పుడు ఈ చూసే పొప్పయ్య తోట వైరస్ లేదు, మంచి గ్రీన్గా ఉంది, చాలా బాగా కనిపిస్తున్నది. ఎందుకంటే జనరల్గా పొప్పయ్య ఇంత ఫ్రెష్గా లేదు. कहाँ पर भी इतना फ्रेश नहीं दिखता मुझे पोपया. तो आपका प्लाट बहुत एकदम फ्रेश है. చాలా బాగుంది, కాపు కూడా మంచిగా ఉంది, సైజు కూడా మంచిగా వచ్చింది. ఏం చేశారమ్మా దీనికి? లామ్సీ కొట్టామండి, 3 టైమ్స్ స్ప్రే చేసాము. ఎన్ని రోజులకు ఒకసారి కొట్టారు? ఇది చూపించండి ఒకసారి మా ప్రేక్షకులకు. లోమ్సీ ఈ ప్యాకెట్ చూడండి, ఇది లోమ్సీ వీరు 15 రోజుల గ్యాప్ లో 3 పిచికారీలు చేసి దాదాపు 15 రోజులు 2 నెలల నుంచి కొడుతున్నారు. 2 నెలల నుంచి. సో ఏ మార్పు గమనించారు? క్యా డిఫరెన్స్ దేకే ఆప్? గ్రీనరీ, ఆకు గ్రీనరీ పెరిగింది, తర్వాత కాయ సైజ్ పెరిగిందా? పూత వచ్చింది. ఓకే. మార్కెట్లో ఎట్లా పోతుంది కాయ? ఏమైనా కాంప్లైంట్ ఉందా? కాంప్లైంట్ ఏం లేదు కదా, బాగుంది కదా. సో లోమ్సీ పని చేస్తుందా? ఓకే. దీని ఖర్చు లోమ్సీ బాగా ఖర్చుతో కూడుకున్నదా లేకపోతే? లేదండి, తక్కువ ఖర్చుతో కూడుకున్నది. అంతేనా? పూర్తి స్ప్రే చేసుకునేదే ఎక్కువ ఖర్చు. అంతేనా? అంటే మందు కన్నా ఎక్కువ ఖర్చు స్ప్రేకే అవుతుంది అన్న. ఇసుకాయి ఖర్చా జాదా, దీని ఖర్చే ఎక్కువ ఉంది, డీజిల్ పెట్రోల్ది. లోమ్సీ మందు కాస్ట్ మీకు ఏంటంటే అది మేడం గారు పట్టుకున్నది 600 రూపాయల ప్యాకెట్ అండి. ఇది దాదాపు 5 ఎకరాలకు వస్తుందండి ఒక పిచికారికి. అంటే 120 రూపాయలు ఎకరం పడుతుంది. సో పెద్ద క్రాప్ ఉంటే 150 రూపాయలు అంతే, 150, 160కి దాటదు. సో లోమ్సీ అనేది ఏం చేస్తుంది అని అంటే, ఇక్కడ నేను మీకు మొక్క చూపిస్తాను చూడండి. ఇక్కడ ఈ సైజు నుంచి కంటిన్యూ మీకు ఫ్లవరింగ్ స్టార్ట్ ఉందండి, ఎక్కడ కూడా ఫ్లవరింగ్ బ్రేక్ లేదు. అది మ్యాజిక్. ఇప్పుడు ఇక్కడ దాకా ఇది పాతాయి, మనం లోమ్సీ కొట్టిన తర్వాత వచ్చిన ఫ్లవరింగ్ ఇది. సో లోమ్సీ ఏం చేస్తుంది అంటే ఇమ్యూనిటీ బూస్టర్, అంటే రోగనిరోధక శక్తి పెంచుతుంది. సో కాయలు కూడా చాలా బాగున్నాయి, సైజు మంచిగా ఉంది. ఇప్పుడు ఇది కొంచెం వీక్ చెట్టు ఉండే చూడండి, కిందికి పెద్దగా ఏం లేవు. ఇగో ఈ 45 డేస్లో వచ్చిన గ్రోత్ ఇది ఫ్లవరింగ్. సో ఇది ఈ ప్రకారంగా ఏంటంటే లోమ్సీ రిజల్ట్ చాలా బాగుంది. అమ్మ మీరు లోమ్సీ ఇంకా ఏ పంటలకు కొడుతున్నారమ్మా? దానిమ్మకే దానిమ్మకి ఎట్లున్నది? ఫ్రెష్ వస్తుందా? పెరిగి వస్తుంది. జామ్కు బి మారే క్యా? దేశీ సీత. అన్నిటికీ ఏం డిఫరెన్స్ చూసిండ్రు అన్ని పంటలలో? గ్రీనరీ బాగా వచ్చింది, చెట్టు పూత పెరుగుతుంది. ఓకే అమ్మ, మీరు రైతులకు రికమెండ్ చేస్తారా ఇది? ఓకే అమ్మ, నమస్తే అమ్మ, ధన్యవాదాలు. చూడండి ఈ చెట్టు కూడా ఎంత కాపు ఉంది చూడండి. మళ్ళీ కాపుతో పాటు అమ్మ పైన కూడా మనకు ఈ 45 రోజులు వచ్చిన పూత కదమ్మా అది పైన కూడా. సో దాదాపు ఒక 35-40 కేజీల కాపు ఉండేది. ఓకే. ఇప్పుడు ఈ ఇంకొకటి అబ్జర్వ్ చేయండి మీరు ప్రేక్షకులు. సో ఇక్కడ ఈ కాయలు ఇక్కడ వరకు చిన్నగా ఉన్నాయండి. ఇప్పుడు ఈ సైజు పెరిగిందంతా ఈ 2 నెలల్లో పెరిగిన సైజే. యాక్చువల్ అయితే కిందికి వెళ్ళి కాయ సైజు పెద్దగా అయ్యి పైకి పోయిన కొద్ది కాయ చిన్నగా అవుతుంది జనరల్గా. సో మనం లోమ్సీ లిక్విడ్ ఆర్గానిక్ మ్యానర్ కొట్టిన తర్వాత మ్యాజిక్ ఏంటంటే కిందికి వెళ్ళి ఒక 2-3 స్టెప్ల వరకు చిన్నగా ఉన్నాయి, తర్వాత కాయ సైజు పెరిగింది. చూసిండ్రా ఎంత పెరిగింది? తర్వాత పైన కూడా పూత కాత కంటిన్యూ ఉన్నది. ఇది ఏంటంటే ఇట్లా గ్రోత్ రెగ్యులేటర్ అన్నట్టు, అంటే మనకు పెరుగుదలను కంటిన్యూ చేస్తుంది ఈ లోమ్సీ. తర్వాత రోగనిరోధక శక్తి పెంచుతుంది, చెట్టులు పచ్చదనం పెంచుతుంది, పూత కాత పెంచుతుంది. ఇప్పుడు చూడు ఈ చెట్టు కూడా చూడండి, ఇక్కడ గ్యాప్ వచ్చింది, ఇక చూడండి ఇది ఫస్ట్ కాయలు, మధ్యలో గ్యాప్ వచ్చింది, పైన మళ్ళీ పికప్ పట్టింది చూడండి, పైన పికప్ పట్టింది. ఏం అంటే దీని అర్థం ఏంటంటే లోమ్సీ మనం 2 నెలలకెళ్ళి వాడుతున్నాం కాబట్టి పైన మళ్ళీ మంచిగా పికప్ స్టార్ట్ అయింది. సో పూత కాత అన్ని పైన బాగా సెట్ అవుతున్నాయి. సో అందుకని తక్కువ ఖర్చు, సైడ్ ఎఫెక్ట్ లేదు, పూర్తి సేంద్రియమైన ఉత్పత్తి. చూడండి ఇక్కడ క్లియర్గా మీకు గ్యాప్ కనిపిస్తుంది. పైన ఈ 45 2 మంత్స్లో వచ్చిన గ్రోతు మధ్యలో రాలిపోయింది, మళ్ళీ కింద స్టార్టింగ్లో పట్టింది. సో మనకు ఈ చెట్టు ఏం చెప్తుందంటే మనము లాస్ట్ 2 మంత్స్లో పైన ఎడ్జ్లో మంచి పికప్ పట్టింది, మధ్యలో గ్యాప్ వచ్చింది. సో లోమ్సీ వాడిన తర్వాత కన్వర్షన్ రేషియో అంటే పూత కాయగా మారే గుణం బాగా పెరుగుతుంది చెట్టుది. తర్వాత ఇంకొక చెట్టు చూడండి అమ్మ, ఈ చెట్టు కూడా ఎంత బాగుంది చూడండి, సైజులు చూడండి ఎంత పర్ఫెక్ట్ ఉన్నాయి, సైజులు ఎట్లా పెరుగుతున్నాయి చూడండి, చాలా సైజు పర్ఫెక్ట్ ఉన్నది. సో చాలా బాగుంది. తర్వాత ఈ చెట్టు ఇక్కడ ఒక పక్కన ఒక చిన్న చెట్టు ఉంది చూడండి, ఆల్రెడీ ఎప్పుడో డ్యామేజ్ అయ్యింది ఇది.
చూడండి కిందికెళ్ళి కూడా మీకు పూత లేదండి. అది ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు వచ్చిన పూత చూడండి. జస్ట్ ఈ 2 నెలల్లో, నెల 15 రోజులు, 2 నెలల్లో వచ్చిన పూత. అంటే గొడ్డు పోయిన చెట్టును కూడా ఈ పంచగవ్య ఆధారిత నానో టెక్నాలజీ ఏం చేస్తుంది, పూత వచ్చి కాయకు కన్వర్ట్ చేస్తుంది. ఇది ఇందులో ఉన్నది. అందుకే చాలామంది ఏంటంటారు, ఇది మన దిగుబడి పెరుగుతుంది లోమ్సి అంటే. దిగుబడి ఎట్లా పెరుగుతుందండి? పూత కాత బాగుంటేనే కదా దిగుబడి పెరిగేది. సో చూడండి, సో దీంతో ఏంటంటే మనకు తక్కువ ఖర్చులో ఇది చూడండి. ఇగో ఈ చెట్టు కూడా చూడండి, స్టార్టింగ్లో కాయలండి, తర్వాత గ్యాప్ స్టార్టింగ్ కాయలు, తర్వాత గ్యాప్. లోమ్సి స్టార్ట్ చేసిన తర్వాత పైన మళ్ళీ కాయలు పూత కంటిన్యూ ఉంది. ఇగో ఇది చూడండి క్లియర్గా. ఈ గ్యాప్ అనేది మధ్యలో అయింది. లోమ్సి వాడిన తర్వాత మళ్ళీ చెట్టు యథావిధిగా పికప్ పట్టింది. అంటే దీంతో మనకు క్లియర్ అర్థమవుతుంది ఏంటంటే లోమ్సి తోటి దిగుబడి గణనీయంగా పెంచుకోవచ్చు. ఓకే అమ్మా, ఇంకా మీరు అన్ని పంటలకు వాడతారా ఇది? అన్ని పంటలకు 35 ఎకరాలు మొత్తం అన్ని పంటలకు వాడతాం. ఓకే అమ్మా, నమస్తే అమ్మా, ధన్యవాదాలు.